తెనాలి రామలింగడి కథలు. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో. త్వరలో రాయలవారి పుట్టినరోజు కావడంతో మహారాణి గారు రాయలవారి కోసం ప్రత్యేకంగా ఒక వజ్రపు ఉంగరాన్ని చేయించారు. ఇప్పుడు ఆ వజ్రపు ఉంగరం కనబడడం లేదని తెలిసి మహారాణి గారు చాలా బాధపడుతున్నారు. రాయలవారికి ఈ విషయం తెలియక ముందే ఆ ఉంగరాన్ని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా దొంగలించి ఉంటే వారిని నేను ఏ మాత్రం క్షమించను. కోపంగా రాణిగారు ఎవరక్కడ అనగానే అంతఃపుర పరిచారికలు వచ్చి చెప్పండి మహారాణి అని వినయంగా నిలబడతారు. వెంటనే వెళ్ళి రాయలవారికి తెలియకుండా రామలింగ కవి గారిని వెంటనే నా ముందుకు తీసుకురండి అని ఆజ్ఞాపిస్తుంది రాణి. వెంటనే ఒక పరిచారిక వెళ్ళి రామలింగ కవిని వెంట పెట్టుకొని వస్తుంది. పరిచారిక అంటే ఎవరు? ఆమె దగ్గర పనిచేసేటువంటి పని మనిషి. ప్రణామాలు మహారాణి, ఏమిటి నన్ను రాయలవారికి తెలియకుండా మిమ్మల్ని కలవమన్నారో చెప్పండి అని రామలింగ కవి అడుగుతాడు. అప్పుడు మహారాణి ఇలా అంటుంది, రామలింగ కవి గారు, రేపు రాయలవారి పుట్టినరోజుకి వారికి బహుమతిగా ఇవ్వడానికి నేను ఎంతో ఇష్టపడి ఒక వజ్రపు ఉంగరాన్ని చేయించాను. ఇప్పుడు ఆ ఉంగరం కనబడడం లేదు. మీరే ఎలాగైనా ఆ ఉంగరాన్ని కనిపెట్టాలి. రేపు నేను రాయలవారికి ఆ ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చి తీరాలి అని అంటుంది. తప్పకుండా మహారాణి, రేపు ఉదయాన్నే రాయలవారు దుర్గామాతను పూజించడానికి గుడికి వెళ్ళి వచ్చేసరికి ఆ ఉంగరం మీ చేతిలో ఉంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు రామలింగడు. ఇంటికి వచ్చాడే కానీ రామలింగడికి ఆ దొంగను ఎలా కనిపెట్టాలో ఇంకా ఉపాయం తట్టనే లేదు. త్వరగా అన్నం తిని ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా రామలింగడి తల్లిగారు దేవుడికి పూజ చేస్తూ అప్పుడే కర్పూరం వెలిగించి అది గాలికి ఆరిపోవడంతో దేవుడా క్షమించు అని అనడం చూడగానే రామలింగడికి ఒక ఆలోచన వచ్చింది. అమ్మ వేలగాని వేళ ఈ పూజలేంటి, దేవుణ్ణి నిద్ర కూడా పోనివ్వవా అంటూ వచ్చి రేపు ఉదయాన్నే లేచి అంతఃపురానికి వెళ్ళాలి అని నిద్రపోతాడు. తర్వాత రోజు రామలింగ కవి అంతఃపురానికి వెళ్ళేసరికి రాయలవారు తన గురువు గారితో కలిసి దుర్గామాత గుడికి వెళ్ళిపోతారు. రామలింగ కవి నమ్మకస్తులైన 2 భటులను పిలిచి వారికి రహస్యంగా ఏదో చెప్పి నేను చెప్పింది త్వరగా తీసుకురండి అని పంపుతాడు. తరువాత అంతఃపుర కాపలాదారులను పరిచారికలను పిలిచి అంతఃపురంలో వజ్రపు ఉంగరాన్ని మీలో ఒకరు దొంగలించారు, మర్యాదగా ఆ ఉంగరాన్ని తెచ్చిస్తే వారికి శిక్ష తగ్గుతుంది అని చెబుతాడు. ఆ కాపలాదారులు పరిచారికలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అయ్యో మాకేం తెలియదు, మేమెందుకు దొంగతనం చేస్తాను, రాణిగారి సంగతి మాకు తెలియదా, మేము దొంగతనం చేస్తే మా తలలు ఉంటాయా అని మాకు తెలియదంటే మాకు తెలియదని అందరూ చెబుతూ ఉంటారు. మీరు ఇలా ఎందుకు చెప్తారు అని ఇందాక తను మాట్లాడిన భటులను పిలవగానే వారు రామలింగ కవి చెప్పినవన్నీ తీసుకువచ్చి అక్కడ పెడతారు. వెంటనే రామలింగ కవి వారందరితో ఇలా అంటాడు, ఇక్కడున్న ఈ చిన్న మట్టి కుండలో కర్పూరం వెలిగించి ఉంది. అందరూ దీన్ని తలపై పెట్టుకొని మందిరంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిరండి. ఎవరైతే ఉంగరాన్ని దొంగలించారో వారి కుండలో ఉన్న కర్పూరం సగంలోనే ఆరిపోతుంది. ప్రదక్షిణలు చేశాక ఒక్కొక్కరుగా వచ్చి ఆ కుండని ఇక్కడ పెట్టండి అని వారితో చెప్పి ఇప్పుడు అందరూ ఆ మట్టి కుండలను తలపై పెట్టుకొని వెళ్ళిరండి. జాగ్రత్తగా కుండ వేడిగా ఉంటుంది కాబట్టి గుడ్డతో పట్టుకోండి. ఇక వెళ్ళండి అనగానే అందరూ ఆ మట్టి కుండను తలపై పెట్టుకొని దేవత చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్తారు. ఇక పరిచారికలు కాపలాదారులు ఒక్కొక్కరుగా ప్రదక్షిణలు చేసి వచ్చి కుండను అక్కడ పెట్టి వెళ్తున్నారు. రామలింగ కవి అందరినీ చూస్తూ ఉన్నాడు, అందరివి కూడా చూస్తున్నాడు. ఇంతలో ఆ దొంగతనం చేసిన పరిచారికకు భయం వేసి ఒకవేళ నా కర్పూరం ఆరిపోతే దొరికిపోతాను అని అనుకొని అందరికంటే చివరిగా ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళి మధ్యలో కుండను దింపి చూసుకోగానే అందులో కర్పూరం సగం వెలిగి ఆరిపోయి ఉంటుంది. వెంటనే ఆ పరిచారిక ఎవ్వరు చూడకుండా సరస్వతీదేవి దగ్గర ఉన్నటువంటి దీపం దగ్గర దండం పెట్టుకున్నట్టుగా నటిస్తూ ఆ కర్పూరాన్ని వెలిగించి మళ్ళీ కుండలో వేసుకొని వెళ్ళి రామలింగ కవి గారికి కుండను చూపిస్తుంది. అప్పుడు రామలింగ కవి ఒక పరిచారికను పిలిచి నువ్వే ఆ ఉంగరాన్ని దొంగలించింది అని చెప్పి ఆ దొంగతనం చేసినటువంటి ఆ పరిచారికను పిలిచి నువ్వు చెప్పు, ఈ దొంగతనం చేసినందుకు ఎలాంటి శిక్ష వేయాలి అని అడగగానే ఆ దొంగతనం చేసిన పరిచారిక సంతోషంగా దీనికి 100 కొరడా దెబ్బలు కొట్టి రాజ్య బహిష్కరణ చెయ్యండి రామలింగ కవి గారు అని చెప్పగానే
రామలింగడు భటులను పిలిచి చెప్పింది కదా, ఆ పరిచారికనే తీసుకువెళ్ళి ఆ ఉంగరాన్ని తీసుకొని 100 కొరడా దెబ్బలు కొట్టండి అనడంతో, అయ్యో అదేంటి రామలింగ కవి గారు, నేను చెప్పింది నన్ను కొట్టమని కాదు అని అనగానే, దొంగతనం ఎవరు చేశారో వారికి కొరడా దెబ్బలు అని చెప్పడంతో భయంతో ఆ పరిచారిక, నన్ను క్షమించండి, ఇదిగో ఆ వజ్రపు ఉంగరం అని ఆ ఉంగరాన్ని రామలింగ కవికి ఇస్తుంది. ఇదంతా గమనిస్తున్న మహారాణి గారికి అర్థం అవ్వడం లేదు అక్కడ ఏం జరిగింది అనేది. ఆ వజ్రపు ఉంగరాన్ని తన చేతిలోకి తీసుకొని, ఈమెను మీరు ఎలా దొంగ అని ఎలా కనిపెట్టారు అని అడిగింది రామలింగ కవిని. అప్పుడు రామలింగ కవి ఏమన్నాడంటే, మహారాణి, ఈ మట్టి కుండలలో కర్పూరపు ముద్ద వేసి వెలిగించాక సగంలోనే ఆర్పివేసి వాటిని వీరి తలపై పెట్టుకొని సరస్వతీదేవి చుట్టూ ప్రదక్షిణలు చేసి రండి. ఎవరైతే దొంగతనం చేశారో వారి కుండలో కర్పూరం ఆరిపోతుంది అని చెప్పాను. కాబట్టి దొంగతనం చేసినటువంటి ఆమె ఆ దొంగతనం తాను చేసింది కాబట్టి కర్పూరం ఆరిపోకుండా మధ్యలో వెలిగించింది. మిగతా వాళ్ళందరూ దొంగతనం చేయలేదు కాబట్టి ఆ కుండను చూడకుండా ప్రదక్షిణలు చేసి వచ్చారు అంతే అని చెప్పగానే మహారాణి, భలా రామలింగ కవి గారు అని తన మెడలోని ముత్యాల హారాన్ని తీసి రామలింగ కవికి ఇస్తుంది. కాసేపటికి రాయలవారు పూజ ముగించుకొని రాగానే మహారాణి రాయలవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆ వజ్రపు ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వడంతో అందరూ సంతోషిస్తారు. ఇట్లా చాలా తెలివిగా రామలింగ మహాకవి అన్ని ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తూ ఉంటాడు. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తనుకున్నట్టు ఇక్కడ ఎవరు దొంగతనం చేసిండ్రు దొరికిపోతామని చెప్పి ఏం చేసింది, అక్కడ ఆ కర్పూరాన్ని మధ్యలో పోయిందా లేదా అని తీసి చూసుకుంది. దొంగతనం చేసిన వాళ్ళకే కదా భయం అయ్యేది. అది